ఇదేంటంటే స్పెషల్ ధాతువులు మనకి ఇక్కడ వచ్చాయి. ఎక్కడ ఇకారం వస్తుంది, ఎక్కడ ఇకారం రాదు అనేది ఇక్కడ 10 ధాతువులు ఇచ్చారు కదండి. అవునా? 12 అవును. ధాతువులు. 12 ధాతువులకి శతి మాత్రమే వస్తుంది అన్నాము. అవునా? సో అలా అన్నమాట. సో అది సంధి వల్ల చేంజ్ అయింది అది. శతి అనేది అలాగే ఉంది కానీ సంధి వల్ల చేంజ్ అయింది. అంటే ఇడాగమము రాదు అని అర్థం ఇక్కడ. క్లియరా? ఇక్కడ మీరు పైన మీ బుక్ ఉన్న వాళ్ళు ఇలా రాసుకోండి. ఇడాగమము రాదు అనే విషయాన్ని రాసుకోండి. శతి మాత్రమే వస్తుంది అంటే ఇక్కడ శతి లేదు, ఇక్కడ క్ష వచ్చింది కదా, దాని గురించి కాదు చెప్పేది. దేని గురించి అది? ఇడాగమం గురించి. క్లియర్? ఓకే. ఇడాగమం ఇక్కడ రాదు, వీటికి వస్తుంది అని చెప్తున్నారు. ఆ వచ్చే ధాతువులు ఎంతో ఇక్కడ 20 ఉన్నాయి ధాతువులు. ఈ 20 ధాతువుల్ని బైహార్డ్ చేసేసుకోవాలి. బైహార్డ్ అంటే ఇప్పుడు పుస్తకం చూసుకుంటే టకటక చెప్పడానికి రావాలి. భూ భవిష్యతి, పట పఠిష్యతి, గం గమిష్యతి, రక్ష రక్షిష్యతి చూసుకుంటూ. వద వదిష్యతి, ఆగం ఆగమిష్యతి, క్రీ కరిష్యతి. ఇక్కడ ఏ స్థలంలో ఎక్కడుంది మనకి ఇక్కడ చెప్పగానే ఈ ప్లేస్కి వెళ్ళి వెతుక్కోవాలి అనేది కూడా తెలియాలి. లేకపోతే ఒక పేపర్ పైన రాసేసుకోండి ఈ 20 ధాతువులని మన ముందు పెట్టుకోండి. ఓకేనా? గోడ కంటించుకోండి. తర్వాత ఈ 10 ధాతువులు, ఈ 12 ధాతువులు, ఈ 12 ధాతువులకి ఇడాగమము రాదు. సో ఇడాగమం రాదు కాబట్టి శతి అలాగే ఉంటుంది. ఆ శతి సంధి వల్ల చేంజ్ అవుతుంది. క్లియర్? సో మీరు ఓకే. ఇవి పంపించింటారు కదండి, మీరు 9వ అభ్యాసం పంపించానమ్మా. పంపించారు, దాంట్లో ఉంది 9వ అధ్యాయం. దాంట్లోనే ఈ ఓకే. 2 రకాల ధాతువులను ఒక పేజీలో రాసి పెట్టుకో, 2 పేజీలలో. ఒకటి ఓకే. ఇడాగమము వస్తుంది, ఇడాగమము రాదు. క్లియర్? ఓకే. అలా రాసేసి పెట్టేసుకోండి. మీకు బోర్డు మీద మీకు కనిపించాలి, అవి రోజు మీకు కనిపించాలి. సో అలా చేసేసుకోండి. నెక్స్ట్ అండి, మనకి తెలుగు వాక్యాలలో 3 వాక్యాలు అయినాయి కదా. సో 4, 5, 6 శైలజ గారు మీరు చెప్పండి. నేను చెప్పనా అండి? శైలజ గారు అయ్యాక మీరు. ఓకేనా? ఆ, శైలజ గారు. సహా చిన్న బాలకం. సందేహం అమ్మా. ఓకే, అడగండి. అడగండి అమ్మా. అతడు గ్రామ ఇందాక ఉమ్, గచ్చతి కంటే షష్ఠి విభక్తి కాదు, సప్తమి బాధిస్తూ ద్వితీయ వస్తుంది అన్నారు కదా. ఉమ్, ఇక్కడ అతడు గ్రామానికి వెళ్ళాడు అంటే ఉమ్. మళ్ళీ షష్ఠిని బాధించి ద్వితీయ వస్తుంది అన్నారు. ఏమేం సందర్భాలు వచ్చినాయి రాసి పెట్టుకోండి ఇప్పుడు. ఓకే, ఒకటి సప్తమి వచ్చింది, ఇప్పుడు షష్ఠి వచ్చింది. రాసుకోండి అక్కడ పేపర్ మీద రాసుకోండి. వీటిని బాధిస్తుందో రాసుకోండి. నేను ఆల్రెడీ చెప్పినాను, 4 విషయాలు చెప్పాను. ఏమన్నాను? చతుర్థిని, చతుర్థి, షష్ఠిని, షష్ఠి, సప్తమి. సప్తమి 3 చెప్పాను. ఫైనల్గా వచ్చేది ద్వితీయ. క్లియర్? సరేనమ్మా. ఇప్పుడు 2 రాసుకోండి మీరు. ఏం రాస్తారు? సప్తమిని బాధించి ద్వితీయ వస్తుంది గత్యర్థక ధాతువు ఉన్నప్పుడు. తర్వాత షష్ఠిని బాధించి ద్వితీయ వస్తుంది గత్యర్థక ధాతువు ఉన్నప్పుడు. క్లియర్? ఈ 2 విషయాలు మీరు గమనించారు కదా. సో ఆ రెండింటిని రాసుకోండి, 2 పాయింట్స్ అందరూ. నెక్స్ట్ అమ్మా మ్యూట్ పెట్టుకోరా శైలజ గారు. ఓకేనండి, ట్రై చేస్తాను. ఓకే. అదే. సహా మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా శైలజ గారు. తర్వాత హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే మళ్ళీ నేను ఒక్కరిని అడగాల్సి వస్తుంది ఇక. ఓకే. సహా బాలకం అమ్మా ఫస్ట్ తెలుగు. అతడు బాలకుడిని రక్షిస్తాడు. ఆ, సహా ఉమ్, బాలకం రక్షిష్యతి రక్షిష్యతి ఉమ్, అదే కదా, రక్షిష్యతి నేనా, అంతే. రక్షిష్యతి. ఎందుకు డౌట్ వచ్చింది? రక్షధాతువు చూడండి, ఇక్కడ రక్షధాతువు. అవునా? రక్షధాతువుకి ఎందులో వచ్చింది? ఇడాగమంలో వచ్చింది. అందుకే నేను అన్నాను చూడండి. సో ఈ వచ్చింది, రక్షి ఈ వచ్చింది కాబట్టి సకారం ఏమైంది? షకారమైంది. ష్యతి, శతి పోయి ష్యతి అయిపోయింది. కలపండిగా, రక్షిష్యతి. రక్షిష్యతి. ఓకే. అతడు మాట్లాడతాడు. సహా వదతి వదిష్యతి. ఇక్కడ వద అనేది ఎక్కడుంది? మొదటి గ్రూప్ లో ఉంది. అవును. 20 ఉన్నాయి చూడండి, దాంట్లో ఉంది అది. నెక్స్ట్ నెక్స్ట్ అతడు ఇంటికి వెళతాడు. సహా గృహం గమిష్యతి. గమిష్యతి. సో ఇప్పుడు గచ్చ ఎందుకు తీసుకురాలేదు మీరు? గచ్చ గమ్యార్థము
గమ్యార్థక ధాతువు ఉన్నప్పుడు ఉమ్. అది కాదు. ఇడాగమం అదే అది కాదు, ఇప్పుడు గమిష్యతి. నేనేమన్నాను, గచ్చ ఎందుకు చేయలేదు అన్నాను. ఇందాక పుష్ప గారు చెప్పారు ఏముండాలన్నారు వారు, ఏముంటే వస్తుంది గచ్చ. నేను అప్పుడు లేనేమోనండి. సో పర్వాలేదు, ఎవరైనా చెప్తారా, మీరు వాళ్ళు ఎవరైనా, పుష్ప గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా. ధాతుక లకారాల్లో గచ్చ వస్తుంది. అట్లా కాదు, వారికి కండిషన్ చెప్పారు, ఏం కండిషన్ ఉంటే అన్నారు. వెళ్తాడు వచ్చింది అల్వా గత్యారు ధాతు కాదు, శక్తి పరంగా ఉండాలి మేడం. ఇది సార్వధాతుక ధాత్వాదేశం. లకారం మీరు కాదు కాకుండా కాబట్టి. వేరే వాళ్ళు అన్నాను నేను. ఓకే, ధాత్వాదేశం. ఎప్పుడైతుంది ఆదేశం కరెక్ట్, ఎప్పుడైతుంది అది, ఇది గుర్తుపెట్టుకోవాలి. పర్మిషన్ ఇచ్చింది ఎవరు, షిత్, షకారమిత్. ఇక్కడ షకారమిత్ ఏమైనా ఉందా, షకారం లకారం ఎత్తు ఉన్నప్పుడే గచ్చ వస్తుంది. ఇక్కడ ఉందా లేదా, లేదు. ఇవన్నీ ఎక్కడ లేదు. వస్తాయి, వికరణ ప్రత్యయాలు. షకారమిత్ అంటే వికరణ ప్రత్యయం, వికరణ ప్రత్యయం ఎక్కడ వస్తుంది, లట్ లోట్ లంగ్ విధి లింగ్. ఇప్పుడు మనం చేసేది రెట్. ఈ నాలుగులో ఉందా అది, లేదు. లేదు. ఓకే, షిత్ లేదు. ఎందుకు లేదు అంటే మనం చేసేది రెట్ లకారము, షిత్ వస్తుంది ఎక్కడ, లట్టు లోటు లంగ్ విధి లింగంలో లింగుల్లో. రంగు విధులు. వీటిని ఏమంటాము, సార్వధాతుకం. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ అమ్మా, అయిపోయిందా, మొత్తం చెప్పేశారా. మూడు నేను మూడు చెప్పాను కదా, అంతే కదండి. అంతే, అంతే. గమిష్యతి, ఉత్తమం. నెక్స్ట్ అండి, మన శాంత గారు 4 చెప్పండి ఇవి. అతడు అతడు పని పని చేస్తాడు. ఉమ్, సహ కార్యం కరిష్యతి. ఉత్తమం, ఉత్తమం. అతడు పండు తింటాడు. సహ ఫలం ఖాదిష్యతి. ఉత్తమం. అతడు ఆడతాడు. ఉమ్, సహ క్రీడిష్యతి. ఉత్తమం. ఇక్కడ పడుతాది కాకుండా పడుతుంది, ఇంకా పడలేదు, పడుతుంది, పడలేదు. ఓకే, పడుతుంది అని రాసుకోండి. పడుతుంది. ఆ. కార్యం కార్యం కదా, ఆకు. ఆకు. పర్ణం కింద అంటే అధః, అధః, అధః పతిష్యత. ప్రతిష్యతి, అంతే. ఓకే, ఇడాగమం వచ్చినప్పుడు సకారం షకారం అయిపోతుంది, అది క్లియర్ మీకు. ఇడాగమం రానప్పుడు సకారంగానే ఉంటది, సత్తుగానే ఉంటది. అది ఎప్పుడు మరి మారుతుంది, క్షాగా ఎప్పుడు మారుతుంది అంటే ఏం చెప్పుకున్నాము, మీకు తెలుసు సిచ్యువేషన్స్. క్లియర్. ఓకే, ఈ ఖ వర్గం చెప్పండి, ఎవరు చెప్తున్నారు, హ్యాండ్ రైజ్. పురుషోత్తం గారు చెప్పండి. పురుషోత్తం గారు ఉన్నారా. ఓకే, నెక్స్ట్ మూర్తి గారు చెప్తారా. అమ్మ నేను చెప్పినా మూర్తి గారి తర్వాత మూర్తి గారి తర్వాత ముని గారు. ఓకే, మూర్తి గారు ఉన్నారా. చెప్పండి. చెప్పండి. సో ఇది 11వది, ఖాలో నీవు ఈశ్వరుణ్ణి స్మరిస్తావు. నీవు ఈశ్వరుణ్ణి నీవు ఏంటి, త్వం ఈశ్వరం స్మరిష్యామి, స్మరిష్యసి. స్మరిష్యసి, ఉత్తమం. నీవు ధనాన్ని హరించవు అంటే దొంగలించవు. నీవు ధనాన్ని హరించావు, దొంగలించావు. దొంగలించవు, చెయ్యవు, దొంగతనం చెయ్యవు. దొంగలించవు. నీవు ధనాన్ని దొంగలించవు. త్వం ధనం హరిష్యసి. నా నా హరిష్యసి. నా హరిష్యసి, చెయ్యవు అంటున్నాం కదా, దొంగతనం చెయ్యవు. నా హరిష్యసి. నీవు ఇష్టపడుతావు. ఇంకా పడలేదు, ఇష్టపడలేదు, పడతావు. త్వం ఏషిష్యసి. ఏషిష్యసి, ఉత్తమం. ఏషిష్యసి, ఇష్ ధాతు ఏంటిది, ఇష్ ధాతు. ఇష్ ధాతువుకి ఏమైంది, ఇకారము గుణమయ్యింది, ఏ అయ్యింది కాబట్టి దీనికి ఏమొచ్చింది, ఇడాగమం అవుతుంది.
అప్పుడు ఏమైంది ఏషి ఈకారం ఏషి. వచ్చిందంటే ఏమవుతుంది శ్యా పోయి ష్యా అయిపోతుంది ఏషిష్యతి క్లియర్ ఉత్తమం నేను చెప్పానమ్మా నేను ప్రయత్నం చేయాలి అమ్మా నేను ప్రయత్నం చేయాలి ఓకే అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి అమ్మా ఉమ్. నేను ప్రయత్నం చేయాలమ్మా ఒక్క నిమిషం నేను మునిగారికి చెప్పాను మునిగారి తర్వాత మీరేనమ్మా ఓకే దానికన్నా పూర్వం ఏంటి చెప్పండి మన నాగలక్ష్మి గారు చెప్పండి తొందరగా ఉన్నప్పుడు నాలుగు మాకు కూడా క్లియర్ గా లేదు మీది హరి చెప్పండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉమ్. ఇప్పుడు వినపడుతుందమ్మా చెప్పండి ఇక్కడ నీవు ధనాన్ని దొంగిలించవు అన్నారు కదా నా హరిష్యతి హరిష్యసి అన్నారు మా అని కూడా పెట్టొచ్చునా మా అని లేదు అక్కడ మనకి నా నా మా మా హరిష్యసి ఓకే దీని గురించి నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు నా ప్రస్తుతం నా పెట్టుకోండి ఓకే దాని గురించి ఎప్పుడు ఏ సందర్భంలో మా రావాలి ఎప్పుడు ఏ సందర్భంలో నా రావాలి అనేది చెప్పుకుందాం తర్వాత ఓకే సో ఇప్పుడు నా నా హరిష్యసి ఓకేనా ఇప్పుడు మా అనేది ఎప్పుడు అంటే చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మా అంటే వద్దు చెయ్యట్లేదు అంటున్నాం ఇక్కడ చెయ్యొద్దు అని చెప్పట్లేదు మా అంటే అర్థం ఏంటిది వద్దు అర్థమైందమ్మా నా అంటే కాదు నా అంటే ఏంటి కాదు మా అంటే వద్దు ఇప్పుడు క్లియరా మీకు ఆన్సర్ ఏది రావాలి ఎప్పుడు రావాలి అనేది ఓకే నెక్స్ట్ మునిగారు మా చెప్పండి అంటే వద్దు నా అంటే కాదు అవునమ్మా కాదు లేదు నా అంటే కాదు లేదు ఎలా వస్తుంది ఇక్కడ నుంచి వస్తుందండి ఓకే మునిగారు అమ్మా ఇది చెప్పండి 17 ఇక్కడ 14 14 నుంచి చెప్పాలా ఓకే అవునండి త్వం పత్రం తెలుగు లేఖిష్యతి తెలుగు ఫస్ట్ నీవు పత్రం రాస్తావు త్వం పత్రం లేఖిష్యతి లేఖిష్యసి 15 నీవు ధనాన్ని దొంగిలించవు త్వం ధనం నా హరిష్యసి 16 నీవు ఆలోచిస్తావు త్వం చింతిష్యసి ఉత్తమం నాకు 2 హ్యాండ్స్ కనిపిస్తున్నాయి అంతే అండి అంతే నేను చెప్తానమ్మా ఒక్క నిమిషం మన వారు రైజ్ చేశారు హ్యాండ్ వర్ధనమ్మా చెప్పండి మీరు 3 వాక్యాలు చెప్పండి తర్వాత మీరేనమ్మా నువ్వు కథను చెప్తావు త్వం మళ్ళీ మళ్ళీ ఒక్క నిమిషం తెలుగు కంప్లీట్ గా మంచిగా చదవండి మెల్లిగా చదవండి నీవు నీవు కథను చెప్తావు త్వం కథాం 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 కాదు కథ అనేది స్త్రీలింగం కాబట్టి కథాం కథాం అంతే కదా దీర్ఘం కథం చెప్తావు వదిష్యసి ఒక్క నిమిషం ఇక్కడ ఇదేంటి కథ శబ్దం ఎలాంటిది అది చెప్పండి శబ్దం ఎలాంటిది ఆకారాంత కథ కదా ఆకారాంత స్త్రీలింగం అంతే ఆకారాంత స్త్రీలింగ కథా శబ్ద చెప్పండి ఆకారాంత స్త్రీలింగ కథా శబ్ద సో కాబట్టి కథను ఎలా చెప్తారు కథాం వదిష్యసి ఉత్తమం నెక్స్ట్ నీవు పండ్లు తింటావు త్వం ఫలాని కాదిష్యసి అమ్మా మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి కాదిష్యసి త్వం ఫలాని కాదిష్యసి నీవు పుస్తకాన్ని రచిస్తావు త్వం
పుస్తకం రచయిష్యతి రచయిష్యసి. ఉత్తమం. నేను ఇప్పుడు చెప్పనమ్మా. మీరే చెప్పండి. అవునమ్మా, ఒక్క నిమిషం ఆగండి. దానికన్నా పూర్వము నేను కొన్ని అడుగుతాను మీ అందరికి. అట్లా సో ఇప్పుడు ధాతువు రచ అనే ధాతువు ఏ గణములో ఉన్నటువంటి ధాతువు అది? రచయతి దశమ గణం. చురాది గణంలో ఉన్న చురాది గణం. సో చెప్పడము దాంట్లో ఏమొచ్చింది? వదిష్యసి. ఇంకా కథ. కథ. సో కథ కథయిష్యతి చెప్పొచ్చు. కథయిష్యతి. కథయిష్యతి అంటే ఏ గణం ఇది? చురాది గణం. ఆలోచించడం ఏ గణం ఇది? చింతయతి. ఉత్తమం. చింతయిష్యతి. అవునా? సో చింతయతి, చింతయతే చెప్పుకున్నాం కదా అక్కడ. నెక్స్ట్ ఇంకా భక్ష ధాతువు. భక్ష ధాతువు ఏ గణం? భక్షిష్యతి కాదు, భక్ష ఇష్యతి. అమ్మ మీరు మంచిగా చెప్పాలి. భక్ష ఏ ధాతువు ఏ గణం అడిగాను చెప్పండి. చురాది గణము. సో కాబట్టి ఏమైతుంది అది? భక్ష ఇష్యతి. ఈ పెట్టండి ఇక్కడ. భక్ష ఇష్యతి. భక్షయిష్యతి. భక్షిష్యతి కాదు, ఒకటి తినేయకండి అందరు ఎవరు కూడా. సో భక్షిష్యతి అంటే ఏమైపోతుంది తెలుసా? తనే తననే తింటున్నాడు ఆయన. భక్షయిష్యతి. ఒక వేరే పదార్థాన్ని వినండి, వేరే పదార్థాన్ని తింటున్నాడు అని చెప్పాలి. దాన్ని ఏమంటారు? భక్షయిష్యతి. అయితే వినండి, మీరు ఇది ఈని తీసేస్తున్నారు. భక్షిష్యతి ఏమైపోయింది? అతడే తింటున్నాడు. ఇప్పుడు అతనే తింటున్నాడా? లేదు, భోజనం తింటున్నాడు. కాబట్టి ఏం రావాలి? భక్ష ఇష్యతి. అది వేరే పదార్థాన్ని తింటున్నాడు ఆయన. క్లియర్? దానిని అదే తినడము భక్షిష్యతి. తింటది అని చెప్పడం. ఓకే, ఇప్పుడమ్మా మీరు చెప్తానన్నారు కదా, చెప్పండి అమ్మా. 20, 21, 22. త్వం నా తెలుగు. నీవు నాట్యం చేస్తావు. త్వం నృత్యష్యతి వస్తుందండి. ఇది అర్థం కరిష్యస్ క్రీధాతు తీసుకోండి. లేకంటే ఈ రెండిటిని కలిపి ఒకే వాక్యం ఒకటే పదం చెప్పండి. నృత్య ధాతు మనకు వచ్చింది. సో కాబట్టి నీవు త్వం నృత్యయిష్యతి. నృత్యయిష్యతి ఉందా? నృత్య ధాతు ఎక్కడ వచ్చింది? అది నృత్యిష్యతినా? మృతిష్యతి. వినండి, ఇక్కడ గుణం కావాలా వద్దా? అంతే. ఆగండి, వారికే ఇవ్వండి అమ్మా టైము. కొంచెం అందరం ఆగాలి. అందరు మ్యూట్ పెట్టేసుకోండి అమ్మా. మ్యూట్. నర్తిష్యతి. వాళ్ళకి ప్రాసెస్ చేసుకోవాలి వాళ్ళందరూ కదండి. ఎవరైతే అడుగుతామో వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి మనం. నర్తిష్యతి. మన పర్పస్, ఒక్క నిమిషం, మన పర్పస్ ఏంటి? అందరికి రావాలి, అవునా కదా? మనం అందరం తోడు ఉంటామా లేదా? మన ఫ్రెండ్స్ అందరికి ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలి? కొంచెం వెయిట్ చేయాలి. ఓకేనా? అందరము ఒకరి అభివృద్ధిని మనం కోరుకునే వాళ్ళం అందరము కదండి. సంస్కృతిని నేర్పిస్తుంది. సో కాబట్టి మనం అందరం ఒకరికి ఛాన్స్ ఇద్దాము. ఓకేనా? సో ఏంటండి, నాట్యం చేస్తావు అంటే మీరు చెప్పడం ఆతృత ఉండడంలో తప్పేం లేదమ్మా, మంచి విషయమే అది కూడా. కాకపోతే మనం అందరినీ పైకి రానిద్దాం. సో వృద్ధిలోకి చేద్దాం. సో అది. సో ఏమమ్మా ఏమైతుంది ఇక్కడ? మనకి గుణం కావాలి. ఎందుకంటే వినండి, ఒక్కసారి వినండి. స్యతి అనేది ఉంది కదా, ఈ స్యతి అనేది దీనికి ఇది గుణం ఉందన్నమాట. దీనికి గుణం ఇచ్చే స్వభావం ఉంది. సో దీనికి ఆర్ధధాతుకం అంటాం. ఆర్ధధాతుకం ఉంటే కూడా గుణం అవుతుంది అనమాట. సో నృత్ అనే దాంట్లో గుణం అవుతుంది. నృత్కి గుణం అయితే ఏమైంది? నర్త్ కాబట్టి ఇక్కడ ఇడాగమం కూడా వస్తుంది. సో ఏమైంది? అది నర్తి. ఇక్కడ ఇకారం వచ్చిందంటే
సా చేంజ్ అయిపోతుంది. క్లియర్? ఆ. త్వం నర్తిష్యతి. టీ కాదు, ఆలోచించండి మంచిగా. నర్తిష్యసి. ఓకే, ఉత్తమం. నెక్స్ట్. నేను భ్రమణం చేస్తాను. అహం. ఇదంతకి ఒకటే ధాతువు మనం వాడుకున్నాము. భ్రామిష్యతి. భ్రమైష్యతి. భ్రమ్ ధాతువు. ఉత్తమ పురుష చెప్పుకోవాలమ్మా, చెప్తున్నాము, అది గమనించండి. అవును. అవును నేను నిజమేనండి. చెప్పాను. చెప్పకండి. అవునవును, వారిని చూసుకోమందాం. యా, నేను చెప్పాను. భ్రమిష్యామి. అవునవునులే. నేను భ్రమిష్యామి. నేను నేను ఒక్క నిమిషం ఆగండి, ఆగండి అమ్మ, ఆగండి, వారికి తెలిసింది. ఒక్క నిమిషం అందరూ అహం అహం భ్రమిష్యామ. మంచిగా చూడండి. ఇక్కడ నేను భ్రమణం చేస్తాను, ఇంకా చేయలేదు. చెయ్యనా కాదు ఇక్కడ, నేను భ్రమణం చెయ్యనా అది కాదు ఇక్కడ, చేస్తాను అని చెప్తున్నాను. నేనే చెప్తున్నాను, ఇంకా చేయలేదు, చేస్తాను అని చెప్తున్నాను. చెప్పండి. భ్రామతి. చెప్పలేకపోతున్నాను, చెప్పండి మీరు. సో ఇక్కడ మనము ఏం చెప్తున్నాము, ఇక్కడ ఇప్పుడు భ్రమతి వస్తుందా? వినండి వినండి. ఫస్ట్ భ్రమ్ ధాతువుకి భ్రామ్యతి అని చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాము? ఇక్కడ షన్ ఉంటేనే, అంటే వికరణ ప్రత్యయం ఉంటేనే. వికరణ ప్రత్యయం ఇక్కడ రానే రాదు, కాబట్టి భ్రాము రాదు. దీర్ఘం ఎప్పుడు వస్తుంది? వికరణ ప్రత్యయం ఉన్నప్పుడు. అది లేదు కాబట్టి భ్రమ్. ఓకే, సో ఈ ధాతువుకి ఈకారం వస్తుంది. సో కాబట్టి ఏమైతుంది? ఏమైతుంది? ఇడాగమం అవుతుంది. కాబట్టి ఏమైంది? ఇంతవరకే చెప్పండి, ఏమైంది ఇది? అమ్మా అంతవరకే చెప్పండి అన్నాను నేను. ఇక్కడ ఏముందో అంతే చెప్పండి. ఏముంది అక్కడ? భ్రమి. భ్రమి, అంతే. దీర్ఘం రాదని చెప్పిన మళ్ళీ దీర్ఘం పట్టుకొని కూర్చుంటే ఎట్లా? సో భ్రమి. ఓకే, తర్వాత ఇక్కడ స్యా ఉంటే ఏమైతుంది? అది భ్రమిష్యతి. భ్రమిష్య, అంతవరకు ఎంత రాశాను అంతే. ఓకే, భ్రమిష్య. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను ఏం చెప్తారు ఇక్కడ? అహం. అహం, తర్వాత భ్రమిష్యామి. అంతే. ఇక్కడ ఏంటి? ఆమి. ప్రత్యయం ఏంటిది? ఆమి. భ్రమిష్యామి. మీ కాదు, ఆమి. ప్రత్యయం ఏంటి? ఆమి. ఆమి. ఓకే, సో మీ అని చెప్పొద్దు మీరు. ఇది ఆమి చెప్తేనే మీకు కరెక్ట్ వస్తుంది. ప్రత్యయం ఏముందో అదే చెప్పాలి. ఆమి అనేది ప్రత్యయం. మనం ఎక్స్టెన్షన్ లో ఏం చెప్పుకున్నాము? భ్రమిష్యామి. అది శ్యామి అని చెప్పుకున్నాము. కంప్లీట్ గా కలుపుకొని శ్యామి. భ్రమిష్యామి. అమ్మ ఈ శ్యామి ఎందుకు చెప్తున్నారు మళ్ళీ? శ్యామి కాదు, భ్రమిష్యామి. షకారం. భ్రమిష్యామి. భ్రమిష్యామి. అది సకారం ఉండదు ఇక్కడ. ఈ కీ ఉంటే ఇంకా సా ఉండదు అక్కడ. భ్రమిష్యామి, ఉత్తమం. నెక్స్ట్ అమ్మా, నేను చిన్న స్టెప్స్. నేను భోజనం వండుతాను. ఈ మొత్తానికి క్రియ ఒకటి ఉందా? మనం చదువుకున్నామా? చదువుకున్నాం. ఓకే, సో నేను ఏంటి? అహం. ధాతువు ఏంటి ఇక్కడ వండడానికి? పచామి. వండడానికి ధాతువు ఏంటి అన్నాను నేను, రూపం చెప్పమనిలే. వండడానికి ధాతువు ఏంటమ్మా? క్రియ ఏంటి? పచ్చు. పచ్చు. ఓకే, పచ్చి ధాతువు. సో ఇక్కడ చకారం కనిపిస్తుందంటే మీకు అర్థమైపోయింది. ఏం అర్థమైంది? ఏం చేస్తారు దాన్ని? చవర్గం ఉంటే ఏం చేయాలి? దేంట్లోకి మార్చుకోవాలి? కవర్గం. సూపర్. పక్.
ఓకే, ఉమ్, ఇక్కడ ఉమ్. కా ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? భోజనం వండుతాను. ఇంకా వండానా? వందల. వండలేదు. ఎప్పుడు చేస్తా? తర్వాత చేస్తా. అవునా? ఉమ్, అంటే ఉమ్, అదేమైపోయింది? ఏ ఉమ్. కాలమైంది? భవిష్యత్. భవిష్యత్ ఆ, అయిపోయింది. సో భవిష్యత్తుకి ప్రత్యయం ఏం చెప్పుకున్నాము? స్యతి. ఉమ్, చెప్పామా? ఉమ్. స్యతి. ఇప్పుడు నేను నేను కాబట్టి ఏం చేయాలి ఇక్కడ? అహం కాబట్టి ఇక్కడ ప్రత్యయం ఏమొస్తుంది? పాతయిష్యామి. ఆహా, ప్రత్యయం ఒక్కటే చెప్పాలి నాకు. శ్యామి. ఏంటి? శ్యామి. ఉమ్, శ్యామి. ప్రత్యయం ఒకటే శ్యామి. అడిగితే ఒకటే శ్యామి. ఉమ్, మీకు ఎక్స్టెన్షన్స్ అన్ని రాసుకున్నారు. ఏందో అదే ఉమ్. చెప్పాలి, శ్యామి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం చెప్పుకున్నాము? ఈ కకారం ఉంటే సకారం ఏమవుతుందమ్మా? షకారం అవుతుంది. షకారం అవుతుంది. మరి ఇక్కడ పచ్చిధాతువు ఏంటో మీకు తెలియాలి. ఇడాగమం వస్తుందా రాదా? రాదు. ఓకే, సో ఇప్పుడు షకారమైంది. సరే, నేను తప్పు రాశాను. షకారమైంది. షకారం అయితే ఇప్పుడు ఏమవుతుందమ్మా? ఇప్పుడు కాష రెండు కలిపి క్ష. వారే. క్ష అవుతుంది. ఆ, క్ష. ఓకే, క్ష. ఆ, ఇప్పుడు పా చదవండి కదా. పాక్ష్యామి. పక్ష్. పక్ష్యామి. అది పక్ష్యామి. క్లియర్? పక్ష్యామి క్లియర్. అహం పక్ష్యామి. ఇది లేకుండా పక్ష్యామి అయిపోయింది. ఉమ్, ఓకే, ఉమ్. అంటే ఏంటి? నేను భోజనము వండుతాను. వండుతాను. ఓకే, ఉత్తమం. సో ఏం కాదమ్మా, మీరంతా ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒకరికి అంటే ఇంకా భోజనం రాయక్కర్లేదా? అవసరం లేదు కదా. వండడానికి, భోజనం వండడానికి మొత్తానికి ఒకటే క్రియ. ఏంటది? పక్ష్యామి. పక్ష్యామి. మ్మ్. అహం పక్ష్యామి అంటే చాలా. అంతే. ఉమ్. మళ్ళీ ఇప్పుడు భోజనమును వండుతాను అలా చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమైంది? అది క్రియ రాలేదు మనకి. అవునా? క్రియ వచ్చింది, కరోతి అంతే వస్తుంది. అది కరిష్యామి అది వస్తుంది. సో క్రీ ధాతువు కరిష్యామి. వచ్చింది. ఆ క్రీ ధాతువుని కూడా వాడుకోవచ్చు. తర్వాత అలా కూడా పక్ష్యామి. రాయొచ్చు కదా. రెండు రాసి, రెండు కరెక్టే, తప్పని కాదు. సో రెండు రాస్తే మీకు ధాతువు ఒకటే, ఎలా వాడాలో తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని వాడితే అలా ఎలా వచ్చిందో కూడా తెలుస్తుంది. భోజనం ఏమొచ్చింది అందులో? అనా. ఏమొచ్చిందండి? అనా. అంటే ఏంటి? యువోర నాకం. కాబట్టి ఇక్కడ ఏముంది? ల్యుట్. ల్యుడంతం. ఏంటిది? ల్యుడంత పదం. భోజనం అనేది ఎలాంటి పదం అది? లుడంత పదం. యుగంత పదం. క్లియర్? ల్యుట్ అంతముతో తయారైనటువంటి పదం అది, సుబంత పదం. ఓకే, ల్యుడంతం ఉన్నటువంటి సుబంత పదం. ల్యుడంత సుబంత పదం ఏం చెప్పాలి? లుడంత శుభంత పదం. ఆ, అది దేనికి ఉంటుంది? ల్యుడంతం ధాతువుతోని. సో ధాతువుతో ల్యుడంతం, తర్వాత ఫైనల్గా సుబంతం. సో ల్యుడంత సుబంత పదం. ల్యుడంత సుబంత పదం చెప్పచ్చా? చెప్పచ్చు. దంత శుభంత పదం. ఓకే, సో ఇది చెప్పండి అమ్మా మీరు, శాంత గారు. నేను 23వ తండ్రి. వాక్యం. నేను తండ్రికి నమస్కరిస్తాను. ఉమ్, అహం ఉమ్, పితాం ఉమ్, ఉమ్. నమస్కరిష్యామి. పిత కాకుండా ఏముంది మనకి? జనక శబ్దం వచ్చింది అక్కడ. జనక. ఆ, జనకం. జనకం. పితృ శబ్దం జనకం. వాడద్దు మీరు. పితృ శబ్దం ఇంకా నేర్చుకోలేదు ఇక్కడ. ఓకే, ఓకే. సో జనకం. జనకం. ఉమ్. నమస్ నమస్ అది నమ శబ్దం వచ్చింది. నమ శబ్దం వస్తుంది. నమకి ఏమైతుంది? నమ్. తర్వాత నమ్. స్యతి. ప్రత్యయం ఏంటిది? నమస్. వినండి వినండి, ప్రత్యయం ఏంటి? నేను ఉన్నప్పుడు ఏంటండి? నేను మీ ఆమె ప్రత్యయం. శ్యామి. ఆమె కాదు ఇక్కడ. అంటే శ్యామి. శ్యామి. వినండి నమస్యామి. వినండి అమ్మా, వినండి. ఇక్కడ నమ్ ఉంది, అవునా? నమ్ శ్యామి. ఇక్కడ శ్యామి. ఇడాగమం వస్తుందా? రాదు. రాదు. కాబట్టి ఆ సకారం మారుతుందా? మారదు. మారదు. అయిపోయింది, మీరు జోడించడం ఇవి రెండింటిని. సో ఇప్పుడు నమస్యామి. వినండి, ఇక్కడ మకారం ఉంది. మకారం పక్కన వర్గీయ అక్షరం ఉందా? ఉంది. ప్రకారం వర్గీయమా? కాదు. కాదు. కాబట్టి ఈ మకారం పోయి ఏమైపోయింది? అనుస్వారం అయిపోయింది. ఓకే. ఇప్పుడు చెప్పండి. నమస్యామి. నమ కాదమ్మా, నన్. నమ్ నన్ శ్యామి. నన్ శ్యామి.
ఈ అనుస్వారాన్ని ఎలా పలకాలి? న. నన్ నన్స్యామి. అన్ని చోట్ల అదే కాదు, నేను చెప్పిన ఇక్కడ ప్రస్తుత దానికి నమస్కారం కూడా అనొచ్చండి. అనొచ్చు, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, మనం ఈ ధాతువు నేర్చుకున్నాం కదా, వాడాలి. నన్స్యామి. అవును, అంతే. ఇది నిజమే. అది కూడా వాడచ్చా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా వాడచ్చు. నమః కరోమి. సో నమస్కరోమి. క్లియర్? నమస్కారోమి రాస్తావా, నమస్యామి రాస్తావా? నమస్యామి కాదు, నన్స్యామి. ఏంటది? నన్స్యామి. శ్యామి. ష్యా కాదు, శ్యామి. మళ్ళీ చెప్పండి. నన్స్యామి. శ్యామి. శ్యామి. నన్స్యామి. నన్స్యామి. ఉత్తమం, సూపర్. ఇలా రాయొచ్చు, లేదా తండ్రిని అంటే జనకం. ఓకే, నమః కరోమి ఇలా కూడా చెప్పచ్చు. సో ఇప్పుడు ఈ కరోమి విసర్గ దాంట్లో ఏమైపోయింది? ఇది కరోమి అంటే ప్రజెంట్ టెన్స్ కదా, కరిష్యామి రావాలా? కరిష్యామి. ఉత్తమం, కరిష్యామి రావాలి. అవునా? దాన్ని బట్టి కరిష్యామి రావాలి. క్లియర్? అమ్మ జనకాయ నమః అని చెప్పొచ్చు కదా. అది కాదు, ఇక్కడ నేను అన్నాను కదా, ఇక్కడ మనం ఏం వాడామో వాక్యాన్ని బట్టి అది అంటే నమః అంటే అయిపోయినట్టు, ఇప్పుడు నమస్కరిస్తాను అంటున్నారు కదండి, అందుకని నమః అంట కుదరదు. నమస్కరిస్తే ఇది భవిష్యత్ కాలం కదా అంటున్నాను. అవునవును. వారు అడిగేది వేరు. అదే అడిగింది జనక నమః అనొచ్చా అని అడుగుతుంటే చెప్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమైందా మీ ప్రశ్నకు ఆన్సర్? ఓకే. తర్వాత అమ్మ ఇది చెప్పండి. నేను చంద్రమాను చందమామన. చంద్రమా అంటే చందమామ. చందమామ అన్న చంద్రమా అన్న ఒకటి. చంద్రమా అనేది సంస్కృత పదము, చందమామ అనేది తెలుగు. నేను చందమామను చూస్తాను అని పెట్టుకోండి మీరు ఫస్ట్. అదే, నేను చందమామను చూస్తాను, చంద్రమాను చూస్తాను. అహం చంద్రమాన్ పశ్యాకి ఏదో ఉంది కదా వాడు. ఏం ధాతువు అది? దృష్ ధాతువు. దృష్ ధాతువు. దృష్ దృష్ ధాతువుకి ఏం కావాలి? షా రావాలి. రేపు వచ్చింది ద్రా. ఓకే, ఈ షకారం ఏం కావాలి? షకారం. తర్వాత కథ గుర్తు చేసుకోండి. ఇక తర్వాత కకారం వచ్చిందంటే సకారం ఏమైతుంది? సకారంగా మారుతుంది. షాగా మారుతుంది. ఈ రెండు కలిపి క్ష. ఓకే, సో క్ష. సో ఇప్పుడు ఏమైంది? ద్రా. ఇది నేను చెప్పాలన్నా ద్రా. ద్రక్షయామి. ద్రక్షయామి కాదు, ద్రక్ష కాదు, ద్రక్ష్యామి. ద్రక్ష్యామి. ద్రక్ష చెప్పండి. ద్రక్ష యామి. శ్యామి అన్నామి కానీ సయామి అన్నామా? ద్రక్షయామి. వినండి, నేనేం అడిగాను? సయామినా శ్యామినా ప్రత్యయం? శ్యామి. శ్యామి. కాబట్టి ఇక్కడ మీరు క్ష చెప్తే తప్పు కదా అది, అందుకని క్ష్యామి. క్లియర్? ద్రక్ష్యామి. ద్రక్షయామి చెప్పకుండా ద్రక్ష్యామి. అహం చంద్రం చంద్రమాం. చంద్రమా అనేది మనకి స్త్రీలింగంలో వచ్చింది. అది శబ్దం ఏంటి? చంద్రమా, స్త్రీలింగ శబ్దము. సో కాబట్టి ఏం చెప్తాము? చంద్రమాం. ఇందుమని వచ్చింది కదా. ఇందుమని వచ్చింది ఇక్కడ. సో ఇందు శబ్దం వచ్చింది. చెప్పండి అక్కడ. ఇందు. అహం ఇందుం. ఇందుం. అహం ఇందుం రక్షామి. ద్రక్ష కావద్దన్నాను. ఇప్పుడు సయామి కాదు కదా, ద్రక్ష్యామి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎవరు చెప్తున్నారమ్మా? ఈ మూడు. ద్రక్ష కాదు అమ్మా, ద్రక్ష్యామి. ద్రక్ష. ఇదేంటిది? నేమని చెబుతాము? లేదు అందులో. ద్రక్ష ఇలా చేయదు అది. ద్రక్ష్యామి. అక్ష ఒత్తన్నట్టు. ఒత్తే. అవునమ్మా.
ఓకే. ఇంకా లాస్ట్ది నేను ఇక్కడ ఉంటాను. అద్దదు అయిపోయింది మీది. వేరే వాళ్ళు 3 అవ్వలేదుగా. నేను తండ్రికి వేరేనా? నమస్కారం. ఓకే చెప్పండి. నేను ఇక్కడ ఉంటాను. ఉమ్. అహం అత్ర ఉమ్. ఉంటాను అంటే ఉమ్. ధాతువు ఏంటిది? వస్ ధాతువు. వస్ ధాతువు వస అవునా? వస్ ధాతువుకి ఏమొచ్చింది? ఇక్కడ దీనికి సంప్రసారణం చెయ్యాలి. ఏమవుతుంది అది? ఉస్. ఉస్. యాక్చువల్గా సంప్రసారణం అవసరం లేదు ఇక్కడ. తర్వాత ఏమవుతుంది? వస్ ధాతువుకి ఈ పెట్టండి. ఈ వచ్చిందంటే శ్యామి. శ్యామి ఏమైంది? కలపండి. వసిష్యామి వషి కాదు, వసి. వసిష్యామి. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ అండి, ఎవరు చెప్తున్నారు? ఈ రెండు చెప్పేసేయండి ఎవరైనా. నేను నేను చెప్పనా అవునా, మళ్ళీ మీరే పోతుంది, చెప్తానే పోతుంది. చెప్పండి అమ్మా. చెప్తా అన్నప్పుడల్లా పోతుంది. అహం నేను నీరు త్రాగుతాను. అహం జలం పిబిష్యతి మళ్ళీ చెప్పండి. త్రాగుతాను. మళ్ళీ అహం చెప్పండి. నేను అంటే అహం. నేను అంటే అహం, నీరు అంటే జలం. త్రాగుతాను పిబిష్యతి. ఒక్క నిమిషం, మన పైకి వెళ్దాం. ఓకే, గో బ్యాక్. వస్ ధాతువు. ఇక్కడ సకారం ఉంది, అవునా? అవును. సో సకారానికి ఏం చెప్పుకున్నాము? వస్సుకి వసిష్యతి. ఇక్కడ వస్సులో మనకి వా ఉంది కదా, ఈ వా ధాతువుకి ఒకటి తుక్కాగమం వస్తుంది. ఏమొస్తుంది? తుక్కాగం. తుక్కు అక్కడ సకార స్థానంలో. ఈ వస్సులో మనకి ఆల్రెడీ ఇక్కడ శ్యామి ఉంది కదండి, అవునా? అవును. ఇక్కడ ఈ సకారానికి ఆదేశం అన్నమాట, వత్. ఓకే, ఆదేశం వస్తుంది అక్కడ. సహస్యార్థ ధాతుకే, స్యార్థ ధాతుకే, అధాతుకే. ఓకే, సహ ఈ సా స్థానంలో తకారం ఆదేశం వస్తుందన్నమాట. ఓకేనా? వస్ ధాతువు. వత్ శ్యామి, వత్ శ్యామి. అమ్మ ఇక్కడ వత్ శ్యామి. ఓకేనా? వస్యామి ఉండకుండా వత్. ఇక్కడ ఇడాగమం రాదు వస్కి, ఇడాగమం రాదు. అనిట్ ఇది ధాతువు అనిట్ అన్నమాట. సో కాబట్టి ఇది చదవడం చాలా కష్టంగా ఉంటుంది. వత్స్యామి ఇట్లా కొంచెం కష్టం కదా, అందుకని వత్స్యామి, వత్స్యామి, వత్ అమ్మ. వస్ కాదు, అహం జలం వత్స్యామి. అరే మీది కాదు, ఆగండి. పూర్వం వాక్యంలో వస్ ధాతువు వచ్చిన దానికి అమ్మ రాసుకోండి, అది వత్స్యామి. ఓకే, వస్యామి. నెక్స్ట్ ఇది రాసుకోండి. నేను నీరు త్రాగుతాను, నేను శత్రువును గెలుస్తాను. ఈ రెండు వాక్యాలు చెప్పండి అమ్మా విజయలక్ష్మి గారు. అహం నేను నీరు త్రాగుతాను. అహం జలం ఇష్యతి రావాలి. ఇక్కడ ధాతువు మీకు ఏం ధాతువు అమ్మా? పా ధాతువు. శ్యామి కలపండి. ఆగండి, అందరు అమ్మ కలపండి, రెండింటిని కలపండి అమ్మా. అమ్మా ఏం చేస్తున్నారు మీరు? నేను ఇక్కడ ఉన్నది రాసింది కలపండి అమ్మా. పాస్యామి. నేను నీరు త్రాగుతాను. జలం పాస్యామి. నీటిని, ఇక్కడ నీరు కాకుండా నీరు. నెక్స్ట్ అమ్మా, శత్రువుని గెలుస్తాను.